తోయలేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. త్యాగాలతో వచ్చిన తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టి ఇప్పుడు నీతులు చెప్తారా? మీలాగా అబద్ధాలతో కాలం గడపడం మాకు చేతకాదు. 2029లోనూ మిమ్మల్ని తొక్కుంటూ మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఉన్నప్పుడు అక్రమాలను కూల్చివేయాలన్నారు. ప్రతిపక్షంలోకి వచ్చాక మూసీ చెరువులు ప్రక్షాళనలకు అడ్డుపడుతున్నారు. పాలమూరు బిడ్డగా చెప్తున్నా, సంక్షేమం మా లక్ష్యం, అభివృద్ధే మా మార్గం. 10 ఏళ్లలో మీరు చేయని అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి చూపిస్తాం. హైదరాబాద్ నగరాన్ని పరీక్షించకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు. టీడీఆర్ హిల్డ్ పాలసీ, పారిశ్రామిక భూముల పంపిణీపై విచారణకు సిద్ధమని ప్రకటన. అవసరమైతే ఓఆర్ఆర్ టెండర్ క్యాన్సిల్ చేసి అక్రమార్కులను బొక్కలో వేస్తామని హెచ్చరిక. కడుపు నిండా కుళ్ళు కుతంత్రాలతో సర్కారుపై విషం చిమ్ముతున్న